రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ల్యాండ్ మాఫియా గుట్టు రట్టయింది. సర్వే నెంబర్లు 327, 328, 329 పరిధిలోని మూసీ బఫర్ జోన్లో ఆక్రమించిన 80 కోట్ల రూపాయల విలువైన 1 ఎకరా ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండగా కబ్జాదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాగా ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముదిరాజ్ సంఘం చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పైనే ఈ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. కబ్జాదారులు ఈ భూమిని ది బామినీ క్రీక్ పాఠశాలకు 10 ఏళ్ల లీజుకు ఇవ్వగా కూల్చివేతలో స్కూల్ సామాగ్రి ధ్వంసమైందని, తాము మోసపోయామని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. గోడలు పడేయమనాలి కూడా కదా అన్నీ పోతాయి. అదేం లెక్కన మూసీ నదిలో మట్టి పోసి అదేవిధంగా మూసీ బఫర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఒక 15-20 రోజుల కింద ఒకరు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక 6 ఎకరం దాకా రివర్ బెడ్లోనే వస్తుంది, ఇంకా 6 ఎకరము బఫర్లో వస్తుంది. ఏ స్కూల్ సార్ అది? బాంబినా క్రీక్. అంటే ఈ ఇయర్ న్యూ సార్ అది లేకపోతే పాత స్కూల్? యాక్చువల్లీ చిన్న గెస్ట్ హౌస్ ఉండే, అది 100 గజాల ఆడ మూలకు బఫర్లో ఉంటుంది. అది దాంట్లో పోయిన సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్దగా వేయడానికి ఈ 3 monthsలో రేకులతోటి ఐరన్ రాడ్స్ పెట్టి రేకులతోటి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్ద స్థాయిలో వేయడం జరిగింది. అది మా దృష్టికి అంటే రావడం లేట్గా వచ్చిన తర్వాత వెంటనే దానిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు. లీజ్ ఇచ్చిన వాళ్ళకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది.